గత ప్రభుత్వంలో ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్లకు చుక్కెదురు. జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక వెల్లడి. గత ప్రభుత్వంలో 2018 నుంచి 2024 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా నిధులు రాక చాలా ఇబ్బంది గురి చేశారు. దీనివల్ల చాలా మంది బలహీన వర్గాలు ఇబ్బందికి గురి అయ్యారు అని తీవ్ర అన్యాయం చేసింది. కూటమి ప్రభుత్వమైన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. మరి ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు వచ్చేటివి. దాని ద్వారా మరి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన ఉపాధి కలిగేది. కానీ 2019 సంవత్సరం నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వము రుణాలు ఆఫ్ చేసి జరగడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ఈ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమేనా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు వెంటనే మరి విధి విధానాలను ప్రకటించి రుణాలు మంజూరు చేయాలని వెంటనే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున మరి రాష్ట్రంలో 10 జిల్లాలలో ఈ రోజు ఈ కలెక్టర్ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి వెంటనే ఈ కూటమి ప్రభుత్వము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎక్కువ ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వానికి మేము ఒక సూచన చేస్తున్నాము. వెంటనే మరి ఈ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన రుణాలు మరి మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.